ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరులందరికీ వందనములు శుభములతో మరి ఈరోజు ఇజ్రాయెల్లోని నజరేతు అనే పట్టణానికి రావడం జరిగింది. మరి మరియమ్మ గారికి దూత ప్రత్యక్షమై దయాప్రాప్తురాల మీకు శుభము అని చెప్పి ప్రదేశంలోనికి రావడం జరిగింది. ప్రియులారా, ఇదిగోండి, మరి ఇక్కడ నుండి మీకు సర్వశుభాలు కలుగును గాక. మన లోనికి వెళ్ళినట్టయితే మనకు లోనికి వెళ్ళి కూడా చూడొచ్చు. మనం ఉన్నటువంటి స్థలము నజరేతు అనేటువంటి మరియమ్మ గారికి ఎక్కడికైతే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి మరి ప్రత్యక్షమై మాట్లాడిందో ఇదిగో నేను చదువుతున్నాను వాక్యం చూడండి. లూకా సువార్త 1:27 వచనం చూస్తే, దావీదు వంశస్థుడును యోసేపు ఒక పురుషుడును ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. దేవుని దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమెకి ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏముంటని ఆలోచించుకుంటుండగా దూత మరియ భయపడకము, దేవుని నామములో నీ కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టును. అతడు గొప్పవాడై సర్వోన్నతుడు కుమారుడు అనబడును. ప్రభు దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనములకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పును. అందుకు మరియా, నేను పురుషుడు ఎరగన దాన్ని ఎలా జరుగును? దేవుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకును కనుక నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడు అనబడును. మరియా నీ బంధువురాలని సరిపోతుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం ఏదైతే ఉందో ఈ యొక్క ఇప్పుడు మనకి ఇదంతా మందిరమే కనబడుతుంది. కానీ ఇది ఒక రోజున అప్పుడు ఒక చిన్న ఇల్లు, ఒక ఇంటిలో మరియమ్మ గారు ఆమె యెషయా గ్రంథంలో చదువుతూ యెషయా గ్రంథంలో ఏమనంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడును, శిశువు పుట్టను మన కుమారుడు అనుగ్రహింపబడును, కన్యక గర్భవతి కుమారుని కట్టదని అప్పటికే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కన్యకలు అనేక మంది వారి గర్భంలో యేసు వారి జన్మకి పాలన చేసి వారు వివాహం చేసుకున్నప్పుడు